పేదోళ్ళ కోసం వచ్చిన స్కూల్ ఇప్పుడు అమ్మినటువంటి చరిత్ర జరుగుతున్నటువంటి పరిస్థితి. మ్యాగీ అనే ఒక సంస్థను సంబంధించినటువంటి స్కూల్పై జాన్ పాల్ అనే ఒక పాస్టర్ మేనేజ్మెంట్లో భాగమై క్రమక్రమంగా మ్యాగీ స్కూల్ ఆస్తులను అమ్ముతున్నటువంటి భాగోతము ఇవాళ పైలం టీవీ పరిశోధనాత్మకమైనటువంటి జర్నలిజంలో భాగంగా ఏదైతే మేము పరిశోధన చేశామో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుంది. తాజాగా ఇవాళ మ్యాగీ హై స్కూల్ అని చెప్పేసి బేబీ కేర్ సెంటర్గా దగ్గర మనం ఉన్నాం. ముందు ఇది గబ్బిలాలపేట, మేడ్చల్ జిల్లా గబ్బిలాలపేటలో ఉన్నది. గబ్బిలాలపేట వ్యవస్థాపకులు తురుగొండ రామన్న మాదిగ ఆధ్వర్యంలో ఈ బస్తీ ఇవాళ నెలకొల్పబడ్డటువంటి పరిస్థితి. అతని అనుచరులు కరాటే రాజు, తర్వాత నాగభూషణం పేదలకు గూడు కల్పించేటటువంటి ఒక మాత్తర్ కార్యంలో భాగంగా ఇవాళ గబ్బిలాలపేట వ్యవస్థాపకులు తురుగొండ రామన్న మాదిగ మరియు నాగభూషణం కరాటే రాజు, తర్వాత గబ్బిలాలపేట కమిటీ ఆధ్వర్యంలో మాదిగ మహాజన కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ఒక బస్తీ స్థాపన కోసం ఆ రోజు గుడిసెవాసుల పోరాటం స్టార్ట్ అయ్యి ఇక్కడ బస్తీని నెలకొల్పడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఇక్కడ శామ్ సూయి అనే ఒక సంస్థ అమెరికా నుంచి ఒక అమ్మ ఇలా సిమ్సన్ అని చెప్పేసి సూసీసన్ వైఫ్ ఆఫ్ జాక్ అనే ఒక అమ్మ ఇప్పుడు 85 సంవత్సరాల వృద్ధురాలు. ఇలా ఆమె ఆధ్వర్యంలో ఎక్కడైతే స్లమ్స్ ఉంటాయో ఆ స్లమ్స్లో ఇలా ఒక గుడిసెల వాసుల దగ్గరికి ఎడ్యుకేషన్ తీసుకుపోవడము, వాళ్ళందరికీ ఉచిత విద్యను అందియడం, పిల్లలకు బట్టల నుంచి మొదలుకొని చెప్పుల వరకు నిత్యావసరాలు అందియడము, పౌష్టికారంలో భాగంగా చికెన్తో తిండి పెట్టడము, గుడ్లను అందియడము, ఈ రకంగా పాలను అందియడము, మెడికల్ క్యాంపులు పెట్టడం, పిల్లలకు ఫ్రీ చెకప్లు చేయడం, ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఒక 6 సంవత్సరాలకు గత 20 ఏళ్ల క్రితం కొనసాగింది. అటువంటి ఒక సంక్షేమం ఒక మిషనరీ సంస్థ అయినటువంటి మ్యాగీ హై స్కూల్ అనే ఒక స్కూల్ని ఇక్కడ గబ్బిలాలపేటలో ఒక బేబీ కేర్ సెంటర్ అట్లాగే ట్యూషన్ పాయింట్ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చిన్నారులు ఎవరైతే ఇది నిరుపేదలు, రెక్కలు తప్ప ఆస్తులు లేని నిరుపేదలు నివసించేటటువంటి గబ్బిలాలపేటలో ఇవాళ కూలికి పోతేనే వాళ్ళ ఇల్లు గడిచేటటువంటి పరిస్థితి. ఇట్లా తల్లిదండ్రులు ఇవాళ వాళ్ళ అమ్మ తల్లిదండ్రులు ఇద్దరు పనికి పోతే ఈ చిన్నపిల్లల సంరక్షణార్థం బేబీ కేర్ సెంటర్లో వేయాలని చెప్పేసి అప్పటి పెద్ద మనుషులు తల వంచి అప్పుడున్నటువంటి బాధలను చూసి ఒక ప్రతిపాదన తీసుకొస్తే వాళ్ళు ఆ మిషనరీ సంస్థ ముందుకొచ్చి, ఎవరు ఆ మిషనరీ సంస్థ? సూసియన్ సిమ్సన్స్ వైఫ్ ఆఫ్ జాక్ అనే ఆమె ముందుకొచ్చేటువంటి కార్యక్రమానికి ఏర్పాటుకు ముందుకొచ్చి ఆమె అనేక ఫండ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే 20 సంవత్సరాల నుంచి చాలా చక్కగా తల్లిదండ్రులు హైదరాబాద్ మహానగరానికి ఇలా పొద్దుగాల ఇలా బేబీ సెంటర్లో చిన్నారులను వదిలిపెట్టి పోయిన క్రమంలో ఇక్కడ సంరక్షణ జరిగింది. కానీ హఠాత్తుగా ఇది ఇవాళ వేలానికి గురైనటువంటి పరిస్థితి. ఇవాళ బహిరంగంగా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. కన్నదే విన్నదే మీడియా పైలం టీవీ మీ ముందు ప్రజెంట్ చేస్తుంది. ఇది మొదటి భాగం. ఎవరు అమ్మారు అంటే మొత్తం 240 గజాల ఇలా మ్యాగీ బేబీ కేర్ సెంటర్ ఏ లక్ష్యంతో పెట్టారు? ద క్యాస్టిల్ ఆఫ్ వాయిస్ అని చెప్పేసి మ్యాగీ హై స్కూల్ అని చెప్పి ప్రైమరీ స్కూల్ ఇది ఉంటుంది, హై స్కూల్ అక్కడ ఉంటుంది శాంతినగర్లో. వీళ్ళు ఒకటి వాళ్ళు ఏం నినాదం చెప్తారు? ద క్యాటిల్ ఆఫ్ వాయిస్ అంటే జ్ఞానానికి సంబంధించినటువంటి గూడు, జ్ఞానాన్ని పంచే ఒక శిబిరం అని అర్థం. ద క్యాటిల్ ఆఫ్ వాయిస్ అని చెప్పేసి అట్లాంటి జ్ఞానాన్ని పంచే శిబిరాన్ని ఒక పాస్టర్ అట, ఆయన పేరు వచ్చేసి ఏం పేరు పాస్టర్ పేరు? జాన్ పాల్. ఈ జాన్ పాల్ అనే పాస్టర్ క్రమక్రమంగా మ్యాగీ మేనేజ్మెంట్లో భాగమై మ్యాగీ ఆస్తులను క్రమక్రమంగా ఒక్కొక్కటి అమ్ముకుంటూ వస్తున్నాడని చెప్పేసి ఇవాళ పైలం టీవీ జర్నలిజం పరిశోధనలో తేలింది. ఇందులో మొదటి పార్ట్గా మనం మ్యాగీ హై స్కూల్ తాజాగా 240 గజాల్లో 150 గజాలు అమ్మినట్లు
ఇవాళ తాజాగా మనకు సాక్ష్యాలు ముందుకొచ్చాయి. దానికి తాజా ఉదాహరణ జర పైలం టీవీ ముందు పెడుతుంది. ఒకవైపు మ్యాగీ హై స్కూల్ ఆవరణం గేట్ 20 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. ఇక్కడ ఉద్యోగస్తులు కూడా చిన్నపిల్లల కేర్ తీసుకోవడానికి టీచర్స్ కూడా కిడ్స్ టీచర్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇదే గోడను అంటుకొని అక్కడ మనం ఇప్పుడు చిత్రంలో చూడొచ్చు. ఇది మ్యాగీ బేబీ కేర్ ట్యూషన్ సెంటర్ అని చెప్పేసి 20 సంవత్సరాల నుంచి పెట్టబడేటువంటి బోర్డు. దీని పక్కకు చూసుకుందాం. ఇప్పుడు ఇదే సెంటర్ని ఒక చర్చ్గా నూతన యెరూషలేము ప్రార్థన మందిరము, గబ్బిలాలపేట అడ్రస్సు, జవహర్ నగర్, కాప్రా మండలం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అని చెప్పేసి బోర్డు పెట్టిండు. అంటే దీన్నే చర్చి చేసి పడేసిండ్రు. ఈ పాస్టర్ ఎవరైతే జాన్ పాల్ అనే పాస్టరు క్రమక్రమంగా మ్యాగీ సంస్థకు, ఒక స్వచ్ఛంద సంస్థకు, మిషనరీ సంస్థ ఆస్తులను అమ్ముకుంటూ వస్తుండని చెప్పేసి జర పైలం టీవీకి అనేకమైనటువంటి బాధిత ప్రజలు ఇక్కడ ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితి. మేము కూడా ఒక ఇన్వెస్టిగేషన్ చేశాం, పరిశోధన చేశాం. తాజాగా నిన్న ఒక వారం రోజుల వ్యవధిలో ఇంకో పాస్టర్కు ఇది అమ్మాడు. ఇందులో 120 గజాల భూమిని అమ్మాడు. ఆ పాస్టర్ వచ్చి బేబీ కేర్ సెంటర్కు పక్కకు ఇలా నూతన యెరూషలేం ప్రార్థన మందిరం అని బోర్డు పెట్టేసుకున్నాడు. మనము సర్వ మతాలకు అనుకూలం, ఒక సెక్యులర్ భావాలతో ఉన్నటువంటి వాళ్ళం, సబ్కా మాలిక్ ఏక అని చెప్పేటోళ్ళం. ఏ మతాన్ని కూడా ఇలా దయచేసి వినండి, ఏ మతాన్ని కూడా మనం కించపరచడం లేదు. కానీ ఇక్కడ దుర్మార్గమైనటువంటి పని ఏం జరుగుతుందంటే, చిన్న పిల్లలు పాలు తాగే పిల్లల పాలను తన్నే విధంగా ఇవాళ చిన్న పిల్లలకు ఒక జ్ఞాన గూడును సంరక్షించే బేబీ కేర్ సెంటర్ను అమ్మినటువంటి ఆ జాదు ఎవరు అంటే ఆయనే జాన్ పాల్ అని చెప్పేసి ఇక్కడ వినబడుతుంది. మరి ఏమయ్యా జాన్ పాలు, చిన్న పిల్లలకు జ్ఞానాన్ని పంచే ఒక గుడారం ఇది, ద క్యాస్టిల్ ఆఫ్ వాయిస్ మ్యాగీ సంస్థలో. మరి ఎందుకు అమ్మావు ఏంది అని ఇప్పటికి కూడా ముందుకొచ్చి చెప్పడం లేదు. అదే బస్తీవాసులను అడిగి తెలుసుకుందాము. మరి క్రమక్రమంగా ఈ జాన్ పాల్ అనే వ్యక్తి మ్యాగీ ఆస్తులు అమ్ముకుంటున్నాడు. తాజాగా ఇలా పాలు తాగే పిల్లల యొక్క పాల గిలాసును తన్నే విధంగా ఇది అమ్మే ప్రయత్నం చేస్తున్నట. దీనిపై మీరు ఏమంటారు బస్తీవాసులుగా? ఇప్పుడు అన్న నమస్తే. ఇప్పుడు గత 20 సంవత్సరాల నుండి ఈ బస్సు ఏర్పడి దాదాపు 24-25 సంవత్సరాలు అవుతుంది. గత 20 సంవత్సరాల నుండి ఇక్కడ నిరుపేదల కోసమే నిరుపేదలు ఇక్కడ అంతా ఉన్నది. వీళ్ళందరినీ గుర్తించి ఒక స్వచ్ఛంద సంస్థ అమ్మగారు ఏం చేశారంటే, ఇక్కడ వీళ్ళకు చదువు కావాలి, బాబాసాహెబ్ మన అంబేద్కర్ గారు చెప్పిన విధంగా చదువు ఉంటే ఏదైనా సాధించగలం. ఆ ఉద్దేశంతో ఆ అమ్మగారు ఏం చేశారంటే, ఇక్కడ నిరుపేదలు ఉన్నారు. అమ్మగారు సూసీసన్, వైఫ్ ఆఫ్ జాక్. ఓకే, వాళ్ళే. అయితే ఇక్కడున్న వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో, రామన్న కావచ్చు, నాగభూషణం కావచ్చు, ఇంకా కరాటరాజు కావచ్చు, వాళ్ళని గుర్తించి వాళ్ళ అవసరాల కోసము వాళ్ళకి డాక్యుమెంట్ కావాలనే ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక డాక్యుమెంట్ చూపించుకోవాలనే ఉద్దేశంతో ఏమైనా పేపర్లు చేసి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే 20 సంవత్సరాల నుండి ఇక్కడ పిల్లలకు ఎంతో సేవలు అందిస్తుంది. ఈ బేబీ కేర్ సెంటర్ ఏదైతే ఉందో, ఇక్కడ పొద్దుగా లేస్తే తల్లిదండ్రులు, తండ్రి కూలి పని 4 పని చేసుకుంటే తల్లి ఏదో ఒక పని అంటే రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఇక్కడ ఉన్నది. వాళ్ళ పిల్లలు స్కూల్కి అలవాటు కావాలంటే వేరే స్కూళ్ళలో పంపించాలంటే సాధ్యం కాని పని. ఇక్కడ బేబీ కేర్ సెంటర్ ఉంటే వీళ్ళు చూస్తున్నారు. గత 20 సంవత్సరాల్లో ఎంతో సేవలు అందిస్తుంది. ఇప్పటికీ సేవ అందుకు. కానీ రాత్రి సడన్గా నిన్న వచ్చే వరకు మాకు స్థలం అమ్మారు, ఇది మేము చర్చి పెట్టుకుంటున్నాం అని చెప్పి కొంతమంది వ్యక్తులు, ప్రసాద్ అనే వ్యక్తి చెప్పారు. మీకు ఎవరు అమ్మారు అంటే జాన్ అమ్మాడు అని చెప్తా ఉన్నారు, బుకాయిస్తా ఉన్నారు అడిగే వాళ్ళని. కానీ మేము ఒకటే ఇక్కడ కోరుకుంటున్నాం, ఇది ఒక స్వచ్ఛంద సంస్థ సంబంధించింది. ఇక్కడ మీరు ఈ బస్సు మొత్తంలో ఎంక్వైరీ చేసినా కూడా ఇది పిల్లలకు ఎప్పటి నుండో సేవలు అందిస్తున్నది. ఇది ఇంకా సేవలు అందించాలని మేము కోరుతా ఉన్నాం. బస్సు వాసనం అంతా ఈ బస్సుకి ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటాం. ఇప్పటికీ పిల్లలు చదువుకుంటున్నారు. ఇప్పటికీ నిత్యం ఇప్పుడు వాళ్ళు చెప్పే విధానం ఏంటంటే మాకు విచిత్రం అనిపించింది. ఆదివారం రోజు మాత్రము మేము చర్చి నడుపుకుంటాము, మిగతా రోజులు మాత్రమే స్కూల్ బేబీ కేర్ సెంటర్ నడుస్తుంది అంటే మేము ఆశ్చర్యానికి గురైనాం. అసలు ఎట్లా సాధ్యం అవుతుంది అది? ఇది ఒక అంటే ఇప్పుడు మాట్లాడకూడదు, ఇప్పుడు మనం మతాల గురించి మాట్లాడకూడదు. ఇది ప్రజలకు ఉపయోగపడాలని మేము కోరుకుంటా ఉన్నాం. తప్పకుండా అండి, మతాల గురించి కాదు, ఇది సెక్యులర్ భావాలతోనే మాట్లాడుతున్నాం. మనం ప్రతి మతానికి గౌరవిస్తాము. రాజ్యాంగం ఏదైతే మతాల స్వేచ్ఛకు అనుగుణంగా మనం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కానీ పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో ఇలా జోక్యం చేసుకొని ఈ 240 గజాల్లో 120 గజాలు ఒక చర్చికి అమ్మినట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మనము ఇక్కడ మీడియా పరిశోధన చేస్తున్నాం. చెప్పండి అన్న, ఏంది పరిస్థితి ఇక్కడ? మరి మీరు ఒక ఎంఆర్పిఎస్ నాయకులుగా, అట్లా బస్తీ కమిటీ సభ్యులుగా మీరు ఏమంటారు? ఇప్పుడు మీరంతా పెద్దలు చెప్పినట్టుగా బస్తీ ఏర్పడే కాడికి వెళ్ళి కూడా దాదాపుగా మేము ఇక్కడనే ఉంటున్నాం. నా పేరు అంజయ్య. బేబీ కేరు
సరే ఆ కాలంలో ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి బస్తీ ఏర్పడిన మూమెంట్లో ఏంటంటే ఈ సంస్థ వచ్చింది మనకు. సంస్థ ద్వారా మనకు చాలా లాభాలు జరుగుతున్నాయి అనగానే మన పెద్ద మనుషులు చాలామంది అక్కడ మ్యాగీ స్కూల్ ఇచ్చారు, ఇక్కడ బేబీ స్కూల్కి ఇచ్చిండ్రు. ఆ కాలంలో చాలామంది కూడా ఇంతో అంతో పిల్లల్ని ఇక్కడ వదిలిపెట్టుకొని ఈ పని ఆ పని చేసుకొని వచ్చి సాయంత్రం కూడా తీసుకోపోయేటోళ్ళు. అది మంచిగా చాలా కాలంగా ఇంతో అంతో ఆ కాలం నుంచి ఇప్పటిదాకా కూడా వాళ్ళు మొన్న 4 సంవత్సరాల కింద కూడా ఇంతో అంతో పిల్లలకు భోజనం పెట్టి మధ్యాహ్నం భోజనం లేకుండా కనీసం దొరకనటువంటి పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉండిరి. ఒక పూట భోజనం దొరుకుతుందని కూడా బల్లె తోలి ఫ్రీగా వాళ్ళు కొద్దిగా ఫీజుతోనే నడిపించుకోరు. కానీ ఈ మధ్య కాలంలో మళ్ళీ ఏదో ఫీజు ఎక్కువ చేసినట్టు తెలుస్తుంది. సరే దాని మీద కూడా మనం ఇవ్వడం ఏమనలేదు. వాళ్ళు భోజనం కూడా పెట్టుడు బంద్ చేసిర్రు. మరి ఇప్పుడే ఈ సడన్గా చూసేసరికి మరి పిల్లలు బేబీ కేర్ అయితే నడుస్తూనే ఉంది. వాళ్ళ ఎంప్లాయీ వస్తారు, ఇక్కడ బస్సు వస్తుంది, తీసుకుపోతారు. మరి చర్చి అని ఒకటి ఫౌండేషన్ పడ్డది. మరి చర్చి దేని గురించి పడ్డది, ఎట్లా పడ్డది? మరి పిల్లల కొరకే మేము నిర్మించిన బస్తీలు కాబట్టి, స్కూల్ కాబట్టి మరి ఇది ఏ రకంగా జరిగింది అనేది మాకు చాలా వరకు ఇంకా తెలియని విషయం. అందుకనే ఇప్పుడు మీలాంటి వాళ్ళు దీన్ని లోతుగా పరిశీలన చేసి ప్రజలకు పిల్లలకు మేలు చేస్తారని నేను భావిస్తున్నాను. ఒకటి అడుగుతున్నాం అండి, బస్సు వాసులకు ఒక విషయం చెప్పండి. గతంలో మల్లారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గానికి మేడ్చల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఒక మంచి చక్కటి అవకాశం కూడా ఇచ్చారు. ఇక్కడ హెల్త్ సెంటర్ పెడదామని ఒక ప్రపోజల్ వచ్చినప్పుడు కూడా హెల్త్ సెంటర్ని ఈ గబ్బిలాలపేట త్యాగం చేసినటువంటి పరిస్థితి. మరి అంత ప్రతిపాదనలు రద్దు చేసుకొని ఇక్కడ పెద్ద మనసుతో ఆ హెల్త్ సెంటర్ కాదు మాకు బేబీ కేర్ సెంటరే ఉండాలని అనుకున్నప్పుడు దీన్ని ఒక జాన్ పాల్ అనే పాస్టర్ ఎట్లా అమ్మ చూస్తాడు చెప్పండి దీని మీద విషయం. ఇప్పుడు గతంలో మీరు మల్లారెడ్డి గారి విషయం తీశారు కాబట్టి చెప్తా ఉన్నాము. ఇది చుట్టుపక్కల అంతా ప్రభుత్వం అయినప్పటికీ ఇక్కడ ఈ కాలనీ చేసినప్పుడు ఒక పార్క్ కానీ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కనీసం ఒక లైబ్రరీ కానీ ఎటువంటి స్థలాలు అయితే వదిలిపెట్టలేదు. ఒకటి కమిటీ హాల్ అనేది ఒకటి ఉన్నది. దాని తర్వాత ఇక్కడ బేబీ కేర్ సెంటర్ ఉన్నది. అప్పుడు మనకు బస్సు దవాఖాన వచ్చింది. బస్సు దవాఖాన మన బస్సుకి ఖచ్చితంగా కావాలని చెప్తే అక్కడ మల్లారెడ్డి గారు కూడా అనుకూలంగానే చేశారు. కాకపోతే ఆ రోజు బస్సు దవాఖాన ఏర్పాటు చేయడానికి ఇక్కడ స్థలం లేకపోవడము, ఈ కమిటీ హాల్లో ఏదైతే మేము అప్పుడు కమిటీ హాల్లో చేద్దాం అనుకున్నాం, కమిటీ హాల్ ఇష్యూ చాలా పెద్దగా అయింది. ఇక్కడ ఉన్న వ్యవస్థాపకులు రామన్న ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాది అని అనడం, దాని తర్వాత కొంచెం కాంట్రవర్సీ జరిగింది. ఆ క్రమంలో బేబీ కేర్ సెంటర్లోనే బస్సు దవాఖాన పెడదాం అనుకున్నాం. కానీ బస్సు దవాఖాన పెడితే పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఒక్క ఉద్దేశంతో బేబీ కేర్ సెంటర్ అలానే ఉండాలి, బస్సు దవాఖాన ఇంకేమైనా పెడదామనే క్రమంలో కొంచెం కాంట్రవర్సీలు అయినాయి. ఆ క్రమంలో బస్సు దవాఖాన ఇక్కడికి వెళ్ళిపోయింది. మొత్తం మీద త్యాగం చేశారు. ఎందుకంటే పిల్లల సంరక్షణార్థం మీరు మంచి గొప్ప మనసుతో పెద్ద మనుషులంతా గబిలాలపేట పెద్ద మనుషులు రామన్న నుంచి మొదలుకొని మీ వరకు కూడా ఇక్కడ నివసించే బస్తీవాసులు కూడా త్యాగం చేస్తారు హెల్త్ సెంటర్ని. ఎందుకంటే లక్షలాది జనాభా ఇక్కడ నివసిస్తుంది కనుక. కానీ ఇవాళ ఒక పాస్టర్ ఇంత బహిరంగంగా అమ్ముకోవడం విచిత్రం అనిపిస్తలేదా అన్న? ఒకసారి చెప్పండి, మీరు ఇంత బహిరంగంగా ఎట్లా అమ్ముతాడు అసలు? ఇతని చరిత్ర ఒక్కొక్కటి తీస్తున్నాము. జర పైలం టీవీ తరఫున ఇన్వెస్టిగేషన్ బలగం టీవీ పైన చేస్తుంటే పరిశోధాత్మకమైన జర్నలిజంలో భాగంగా ఒక్కొక్కటి చూస్తే మేమే పరేషాన్ ఐరాన్ అవుతున్నాం. చెప్పండి అన్న, మరి నోటి కాడి పిల్లల యొక్క పాలను తన్నే విధంగా ఉంది ఏషమంతా, చెప్పండి అన్న. ఇది చాలా బాధాకరం. ఇది చిన్న పిల్లల కోసం మేము ఆ రోజు అందరం కలిసి మన లీడర్ కానీ బస్సు వాసులు కాంచెలు కానీ మన బేబీ కేర్ అంటేనే మేము వదిలిపెట్టినాము. లేదా ఆ రోజు హాస్పిటల్ పెట్టేవాళ్ళం. ఇది మాత్రం చాలా బాధాకరం. దీనికోసం చర్య తీసుకోవాలని అందరం ఒకటవుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు అమ్మని ఎవరు కొనని దీన్ని వదిలిపెట్టలేదు. ఇది మాత్రం ఉంటే చిన్నపిల్లలకైనా ఉండాలి, లేకపోతే బస్సు దవాఖానకైనా ఉండాలి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నారా? ఖచ్చితంగా సమాచారం కూడా ఇచ్చాం. పిఎస్లో మేము ఒక లెటర్ అంటే పేపర్ కంప్లీట్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ రోజైనా రేపైనా అంతా బస్సు వాసులు అందరం కలిసి ఇద్దామని చెప్పి అనుకుంటున్నాం. మొత్తం మీద జాన్ పాల్ అనే వ్యక్తి వ్యవహారం ఒక్కొక్కటిగా బయటపడుతుంది. ఆఖరికి చిన్న పిల్లలు పాలుగారే పసి పిల్లల యొక్క బేబీ కేర్ సెంటర్కు జ్ఞాన గుడారాన్ని కూడా చర్చికి అమ్మినట్లు ఇవాళ వెలుగులోకి వస్తున్నది. దీనిపై బస్తీవాసులు కూడా ఇవాళ జాన్ పాల్ యొక్క అక్రమాలపై ఇవాళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తామని చెప్పి పేర్కొంటున్నారు. ఇక ముందు కూడా ఖచ్చితంగా జర పైలం టీవీ బలగం టీవీ ఇతను ఎక్కడెక్కడ అమ్మాడో పరిశోధనటువంటి ఇన్వెస్టిగేషన్తో మీ ముందుకు మరిన్ని వార్తలతో వస్తాయి. చెప్పండి. ఇప్పుడు మేము ఒకటే ఇక్కడ కోరుకునేది, మాకు గతంలో కార్పొరేటర్గానే ఇక్కడ ఉండే ఈ బస్సు రెండు భాగాలుగా విభజించబడ్డది. ఒకటి 18, ఒకటి 19 డివిజన్లుగా. ఇప్పుడు ఇది వచ్చేసి 19వ డివిజన్, ఆ రోడ్ అవతల వచ్చేసి బార్డర్ 18వ డివిజన్. కానీ మా దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ మాకు మేయర్ గారు అయ్యారు.
మాకు మేయర్గా జవహర్నారు ఇక్కడ శాంతి కోటేష్ గౌడ్ శాంతి కోటేష్ గౌడ్ గారు మాకు మేయర్గా ఉన్నారు ఇప్పుడు. ఆయన మేయర్గా అయిన తర్వాత కూడా మేయర్ అయిన తర్వాత కూడా ఇట్లాంటి కావడం అనేది నిజంగా మా దౌర్భాగ్యమైన విషయం. ఎందుకంటే పిల్లల కోసం ప్రభుత్వం ప్రత్యేకమైన చొరవ తీసుకుంటుంటే ఇక్కడ పిల్లల కోసం కేటాయించిన స్థలాలు మాయమవడం అనేది మరీ నిజంగా దారుణం. మరి వారి దృష్టికి తీసుకెళ్ళాం, మేము తీసుకెళ్ళాం, పర్సనల్గా తీసుకెళ్ళాం. అయినా కూడా వాళ్ళు ఇప్పటివరకు ఎటువంటి రియాక్ట్ శాంతి కోటేష్ దృష్టికి మేము సమాచారం ఇచ్చాం, పర్సనల్గా సమాచారం ఇచ్చాం. ఆఫీషియల్ అయితే లెటర్ ఇవ్వలేదు. ఖచ్చితంగా వారికి ఒక లెటర్ ఇస్తాము, డిప్యూటీ మేయర్ గారికి కూడా ఒక లెటర్ ఇస్తాము, ఎంఆర్ఓ గారికి ఒక లెటర్ ఇస్తాము. అవసరమైతే కలెక్టరేట్లో కూడా ఒక కంప్లీట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఒకటి వీళ్ళకి ఏమంటున్నారంటే శాంతి కోటేష్ గౌడ్ ఎవరైతే ఉన్నారో వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక కార్పొరేటర్గా ఈ డివిజన్ నుంచి వాళ్ళు మేయర్గా ఎన్నిక కాబడ్డారు. వాళ్ళకి సమాచారం కూడా ఇచ్చారట. మరి వాళ్ళకి సమాచారం ఇచ్చినప్పుడు మీరు ఎందుకు మౌనంగా ఉన్నారనేది ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ శాంతి కోటేష్ గౌడ్ మేయర్గా పూర్తి బాధ్యతని ఇలా నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి, ఇంత బహిరంగంగా ఇవాళ ప్రజా ఆస్తులను, ప్రజల పరం చేసినటువంటి ఒక మిషనరీ ఆస్తులను అమ్మడానికి ఈ జాన్ పాల్ ఎవరని ప్రశ్న ఉదయిస్తుంది. జాన్ పాల్పై చట్టరీత్యా ఎటువంటి చర్యలు తీసుకోనున్నారని వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది.